నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఫలితాల్లో బీజేపీకి అనుకూలంగా 2 స్థానాలు గెలవడంతో ఇక ఆ పార్టీలో జోష్ అయితే కనిపిస్తూ ఉంది. ఇదే జోష్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇక రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు మాత్రం పూర్తి స్థాయిలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కూడా బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం అయితే రాష్ట్ర నాయకత్వానికి సూచించిందట. ప్యానల్ కూడా సిద్ధం చేసుకోవాలి, అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు కూడా ఉండాలి, ప్రణాళికలు ఉండాలని కూడా అధిష్టానం ఆదేశించిందట. దీంతో ఇక రాష్ట్ర నాయకత్వం ఇక స్థానిక ఎన్నికలే టార్గెట్గా ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ అభ్యర్థులు పెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలనే దానిపైన కూడా సమరాలోచనలు చేస్తుందట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెల్లమెల్లగా బలపడుతుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 8 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఇక ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం 2 స్థానాలు గెలిచాయి. అంటే పాత ఒక ఏవిఎన్ రెడ్డితో కలిపి మండలిలో 3 స్థానాల బలమైతే ఉన్నది. ఇలా వరుసగా ఒక్కొక్క ఎన్నికల్లో మెల్లమెల్లగా సత్తా చాటుతూ మెల్లమెల్లగా చాప కింద నీరులాగా బలంగా బీజేపీ తయారవుతుంది. దీన్నే కొనసాగించాలని కూడా అధిష్టానం సూచించిందట. ఇక స్థానిక ఎన్నికల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, సమన్వయంతో ముందుకెళ్ళాలి, సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు కూడా విజయం సాధించడానికి పూర్తి స్థాయిలో పకడ్బందీగా వెళ్ళాలని కూడా అధిష్టానం ఇప్పటికే సూచించిందట. తాజా ఒక షరతు కూడా పెట్టబోతున్నట్టు తెలిసింది. అదే ఈ మధ్యకాలంలో ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను కూడా బీజేపీ నియమించింది. మరికొద్ది మందిని నియమించాల్సిన అవసరం ఉండగా పెండింగ్లో పెట్టింది. ఎవరైతే కొత్తగా నియమితులైన అధ్యక్షులు ఉన్నారో వాళ్లకు స్థానిక ఎన్నికల టార్గెట్ పెట్టిందట. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తూనే మీ పదవి ఉంటుంది, లేకపోతే మాత్రం మీ పదవి నుండి తీసేస్తామని ఒక షరతు పెట్టబోతున్నది తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షులు చాలా చురుకుగా పనిచేసే అవకాశం ఉంటుంది. పదవి కావాలంటే సీరియస్గా పనిచేసి పార్టీకి విజయ అవకాశాలు తెచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా షరతు పెడితేనే పనిచేసేలాగా ఉంటుందని కూడా పెట్టబోతున్నది తెలిసింది. మరికొద్ది రోజుల్లో దానికి సంబంధించిన ఒక కార్యాచరణ అలాగే ప్రకటన కూడా ఇంటర్నల్ వేదికలపై వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొత్త అధ్యక్షులపై ఇప్పటికే పోటీ ఉన్నది. చాలామంది కూడా సీనియర్లు, ఇది ఒక గ్రూప్ రాజకీయాలు, సమన్వయం లేకపోవడం, చాలా సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మీరు ఉండాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలి, లేకపోతే మాత్రం పక్కనే 2-3 పోటీలో ఉన్నారు, వాళ్లకు అవకాశం కల్పిస్తాం, మీ పనితీరుకు ఇదే ఒక గీటు రాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన జిల్లా బాస్లకు మాత్రం ఒక టెన్షన్ అని చెప్పవచ్చు, ఒక సవాల్ అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి వాళ్ళ ముందున్న లక్ష్యాన్ని ఎలా వెళ్ళిపోతారో చూడాలి. మరోవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా అధ్యక్షులు నియమించలేదు. మొన్నటి వరకు పోటీ పడ్డ అభ్యర్థులు కూడా ఇక చాలా సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోటీ పడి పార్టీని అడిగి మళ్ళీ పదవి తీసుకున్న తర్వాత ఈ యొక్క ముందున్న టార్గెట్ వల్ల కూడా తనకు రాజకీయ భవిష్యత్ పరంగా పార్టీ పరంగా ఇబ్బంది అవుతాయి కాబట్టి కొంచెం సైలెంట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుందట. ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికలే గీట్ రాయిగా వెళ్దాం, మనం పార్టీ బలంగా ఉండాలన్నా, భవిష్యత్ ఎన్నికలు విజయం సాధించాలన్నా ఈ స్థానిక ఎన్నికలే మనం పూర్తి స్థాయిలో ఏకాగ్రత పెడితే బాగుంటుందని కూడా అధిష్టానం సూచించడం, రాష్ట్ర బీజేపీ కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి, ఇటు మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో బలంగా ఉండడం వల్ల రేపటి రోజు పూర్తి స్థాయిలో ఒక విమర్శ బీజేపీలో మాత్రం ఉంది. ఉత్తర తెలంగాణలో అనుకూలంగా ఫలితాలు వచ్చినప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా రూరల్లో బీజేపీ బలంగా లేదు, గత ఎన్నికల ఫలితాలు కూడా అనుకున్నంత ఫలితాలు రాలేదని కూడా ఒక ఆరోపణ, ఒక విమర్శ ఉంది. ఆ విమర్శను ఆరోపణను కూడా ఈసారి ఎలాగైనా దాటాలి, స్థానిక సంస్థల్లో మాత్రం గత ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క మోటివేషన్తో స్పీడ్గా ముందుకెళ్ళి మాత్రం అత్యధిక స్థానాలు సాధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇటు బీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని కూడా బీజేపీ చూస్తుంది. ఇక ఫలితాల విషయానికి వద్దాం. అంటే వరుసగా గెలుస్తున్న ఢిల్లీ యొక్క ఫలితాల ఒక మోటివేషన్తో, ఒక స్ఫూర్తితో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సాధించింది. ఈ యొక్క ఫలితాలతో నెక్స్ట్ స్థానిక ఎన్నికల్ని మనం ముందుకెళ్దాం. తద్వారా మొత్తం లోకల్ చేతిలో తీసుకోవడం ద్వారా కూడా మనం నెక్స్ట్ వచ్చే మెయిన్ ఎలక్షన్కు దానికే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అది బూత్ స్థాయి నుండి బలంగా ఉండడం వల్ల, అనుకూలమైన ఫలితాలు రావడం వల్ల కూడా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా అధిష్టానం యొక్క సూచన. ఇందులో భాగంగా ఎవరైతే స్థానికంగా బీజేపీ నేతలు ఉంటారో ఇప్పటి నుండే ఫీల్డ్లో ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం ఏదైతే వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో,
ప్రజల్లోకి వెళ్ళలేని పథకాలు ఉంటుందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ యొక్క ప్రభుత్వ తీరును ఎండగట్టాలి. దాంతోపాటు సంక్షేమ పథకాలు ఏదైతుందో సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎవరికైనా లబ్ధి చేకూరని విషయాలు కానీ పోలీస్ స్టేషన్లో ఏమైనా ఇబ్బందులు కేసులు ఉన్నా కానీ రెవెన్యూ శాఖలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కానీ దగ్గరుండి వాళ్లకు సేవ చేయడం వల్ల వాళ్ళు పార్టీని కానీ ఆ యొక్క నేతను మాత్రం గుర్తించుకుంటున్నారు. ఆ రకంగా మనం ఒక్కొక్కరికి సాయం చేయడం ద్వారా బీజేపీ పార్టీ మనకు అండగా ఉంటుందని ఒక భరోసా ఇవ్వాలని కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా సూచించిందట. ఇలా అందుబాటులో ఉండడం వల్ల బీజేపీ పార్టీకి వచ్చే స్థానిక ఎన్నికల్లో బలంగా ఉండి అనుకూలంగా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇలా స్థానిక ఎన్నికలే టార్గెట్గా పెట్టుకోవడం వల్ల కూడా పార్టీ బలోపేతమై అధికారమే లక్ష్యంగా ముందడుగేసే అవకాశం ఉంది. అందుకోసమే అందరూ ఒక్కొక్క వారి అంటే ఒక జిల్లాకు ఇన్ఛార్జ్ పెట్టాలని చూస్తున్నారు, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పెట్టాలని చూస్తున్నారు, గ్రామానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టాలని చేస్తున్నారు. సేమ్ ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిన వ్యూహమే అంతకంటే ఇంకెక్కువ కూడా కష్టపడి మొత్తం వ్యవస్థనంతా ఒకేసారి ఆ సమన్వయం లోకం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ఎమ్మెల్సీ ఫలితాలే ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా పనిచేస్తే పార్టీలో గుర్తింపు వస్తుందని కూడా అధిష్టానం అయితే ఇప్పటికే సూచించిందట. ప్రధానంగా జిల్లా బాస్లకైతే ఎవరైతే బీజేపీ జిల్లా కొత్త అధ్యక్షులు ఉన్నారో వాళ్ళకైతే టాస్క్ పెట్టింది. మీరు పని చేస్తే ఉంటారు, పని చేయకపోతే మాత్రం మిగతా వారు కొత్త వారు మీ ప్లేస్లోకి వస్తారు. అది దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలి. ఒకవైపు అధికార పార్టీపై విమర్శలు వస్తున్నాయి, దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ అనుకున్నంతగా పనిచేయట్లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఈ యొక్క వ్యాక్యూమ్ను మనం వాడుకోవాలి, సెకండ్ ప్లేస్లో మనం ఉండాలి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండాలనే లక్ష్యంగా ముందడుగేయాలని కూడా అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. అందులో భాగంగా లోకల్ టార్గెట్గా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. లోకల్లో సత్తా చాటడం వల్ల కూడా ఇక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో మాత్రం అధికారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని అధిష్టానం సూచనలు చేస్తుంది. మరి చూడాలి అధిష్టానం సూచనల మేరకు మరి ఎమ్మెల్సీ ఫలితాల నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితం వస్తుందా? లోకల్లో వీక్ అనే ఒక పేరున్నది, రూరల్లో బీజేపీకి అంత పట్టు లేదనే ఒక విమర్శ ఉంది. ఆ విమర్శను ఈసారి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి తిప్పుకొడుతుందా, లేకపోతే ఎప్పటిలాగానే నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా గత ఫలితాలే వస్తాయా? మరి జిల్లా బాసులకు టాస్క్లు ఇచ్చాయి, మరి జిల్లా అధ్యక్షులు మరి ఎలా ముందుకెళ్తారో, మరి వాళ్ళ టాస్క్ను పూర్తి చేసుకుంటారా, లేకపోతే మళ్ళీ కొత్త అధ్యక్షులు వచ్చేలా కూడా వాళ్ళ పనితీరు ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. మరి సమన్వయంతో ముందుకెళ్లే అవకాశం ఉందా లేదా? లోకల్ బాడీలో బీజేపీ ఎలాంటి సత్తా చాడబోతుందనే దానిపైన మాత్రం మరికొద్ది నెలల్లో ఈ యొక్క ఎన్నికల ఫలితాలను బీజేపీ విధానాలను బట్టి చూస్తే మాత్రం స్పష్టం కాబోతుంది.